నమస్కారం భక్తులారా, భక్తి క్రోనికల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం గణపతికి ఎందుకు అంత పెద్ద పొట్ట ఉంటుంది, అది ఎందుకు పగిలిపోయింది అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి గణపతి చాలా ఆనందంగా భక్తులు ఇచ్చిన మోదకాలు తింటూ ఉన్నాడు. తింటూ ఆయన పొట్ట చాలా పెద్దదిగా అయిపోయింది. ఆ సమయంలో ఆయన తన వాహనమైన ఎలుకపై ఎక్కి వెళుతూ ఉంటాడు. దారి మధ్యలో ఒక పాము కనిపించగానే ఆ ఎలుక భయపడి దూకేస్తుంది. దాంతో గణపతి కింద పడిపోతాడు. అలా పడిపోవడం వల్ల గణపతి పొట్ట పగిలి తిన్న మోదకాలన్నీ బయటకు వచ్చేస్తాయి. కానీ గణపతి ఏం చేశాడో తెలుసా? అతను చాలా ప్రశాంతంగా ఆ మోదకాలను తిరిగి పొట్టలో పెట్టేసుకుంటాడు. ఏ పాము వల్ల అయితే తన పొట్ట పగిలిందో అదే పామును తీసుకొని తన పొట్టకు కట్టేసుకుంటాడు. ఇది చూసి చంద్రుడు నవ్వుతాడు. అప్పుడు గణపతి కోపంతో చంద్రుడికి శాపమిస్తాడు, నన్ను చూసి నవ్విన వారు అపవాదానికి గురవుతారు అని. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా పానిక్ అవ్వకుండా ప్రశాంతంగా హ్యాండిల్ చేయాలి అని. మన బలహీనతను మన బలంగా మార్చుకోవాలి. గణపతి పొట్ట పగిలిపోయిందని భయపడకుండా చాలా తెలివిగా సహనంతో వ్యవహరించాడు. అందుకే గణపతి పొట్ట కేవలం రూపం కాదు, ఇది సహనం, సమతుల్యత, శక్తి యొక్క చిహ్నం. గణపతి అంటే కేవలం విఘ్నాలను మాత్రమే దూరం చేసేవాడు కాదు, మనలోని భయాలను కూడా తొలగించేవాడు. భక్తులారా, మీ నిజ జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు కంగారు పడకుండా శాంతంగా సహనంతో ప్రయత్నించండి. విజయం ఖచ్చితంగా దక్కుతుంది. ఈ చిన్ని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.